ఒకప్పుడు మంచల్లుడంటే అయ్యా కూతుర్ని కాస్త ప్రేమగా చూసుకుంటూ అయ్యా అయిన దానికి కాని దానికి వాదులు ఆడుకోకుండా చిన్న చితక్కి మరి తనపై చేసుకోకుండా అంటే కొట్టకుండా ఉంటే తను మంచి అల్లుడు. ఒకప్పుడు ఆ మంచి అల్లుడు అనే పదం యొక్క నిర్వచనాన్ని ఇప్పుడు మార్చేశారు. అత్త మామలగా మేము ఇంటికి వస్తే మా మాట వినాలా, మేము లేనప్పుడు నీ మాట వినాలి. మా మాటలకు నీ మాటకు గంగిరెద్దులా తలాడించేవాడే మంచి అల్లుడు. అట్లా కానివాడు మంచి అల్లుడు కాదు. నాన్న ఎట్లా మార్చేస్తాడు అల్లుడు అనే పదానికి నిర్వచనాలు? అత్తామామగా మేము వస్తే మా మాట వినాలా, లేనప్పుడు నీ మాట వినాలా, మా మాటలకు నీ మాటకు గంగిరెద్దుల తలొప్పాల, వాడే మంచి అల్లుడు. మరి ఇట్లా మార్చేసినప్పుడు అల్లుడు అనే పదానికి మరి మన కొడుకు అంటే మన ఓ ఇంటల్లుడే కదా. కనుక కొడుకు మీద కోటి ఆశలు పెంచుకోవటం అనేది మానుకోవాలి. ఇక కూతురు విషయానికి వస్తే అందరిలాగా మనది అదే బాట అనుకుంటే ఇక అదే బాట లేదు. కాస్త ధర్మంగా నడుచుకోవాలనుకుంటే మరి ఆ కూతుర్ని మరి చేసుకున్నవాడే కాస్త ప్రేమ పంచడానికి మంచి మరి వాళ్ళకు మరి ఆ కుటుంబం యొక్క విలువలను పెంచడానికి, ఆ కుటుంబ సభ్యులకు పట్ల మర్యాదగా నడుచుకోవడానికి, ఆ వంశ కీర్తికి మనం వదిలేయాలి. కాస్త ధర్మం తెలిస్తే ఆడపిల్ల లేదు అనుకుంటే ఇదే బాట మనది. మరి ఇవన్నీ చేసినప్పుడు మనం ఏం చేయాలా? తల్లిదండ్రులు ఇచ్చింది కానీ, తాతలు ఇచ్చింది కానీ, మనం కష్టపడి సంపాదించుకున్నది కానీ కాస్త ఆస్తి మన దగ్గర పెట్టుకోవాలా, ఓ కుక్కను పెంచుకోవాలి. అయ్యా మున్సిపాలిటీ నెంబర్ మన దగ్గర పెట్టుకోవాలా, 108 ఫోన్ నెంబర్ మన దగ్గర పెట్టుకోవాలి. అంత మించి మనం చేసేది ఏమి లేదండి. సమాజం ఎట్లయిపోయింది అయ్యా, అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. ఇవి చేసుకోవాలా అయ్యా, కాస్త ఆస్తిని మన దగ్గర పెట్టుకోవాలా, మరి ఒక్కొక్కను పెంచుకోవాలి, మున్సిపాలిటీ నెంబర్ తీసుకోవాలి, 108 నెంబర్ తీసుకోవాలి. అది ఒకరికొకరే భార్యాభర్తలు బతకాలి, లేదంటే ఇక ఇంతే సంగతులే. అట్లా మారిపోయింది సమాజం. సరే ఉంటానయ్యా.